గోబీని ఎట్లా సింపుల్గా చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడడానికే ఈ డ్రై గోబీ చాలా కలర్ఫుల్గా అందంగా ఉంది కదా. ఇప్పుడు దాని ప్రాసెస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఈ క్యాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అవి మరిగే వరకు ఆగాలి. అలా మరుగుతున్న నీళ్ళల్లో క్యాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేయాలి. 10 minutes తర్వాత ఆ క్యాలీఫ్లవర్ ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 2 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు బియ్యం పిండి, 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 3 స్పూన్లు కారం, రుచికి సరిపడా ఉప్పు, తర్వాత 1 స్పూన్ గరం మసాలా. దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. అలాగా బాగా కలుపుకున్న తర్వాత మనం అప్పుడు వేడి నీళ్ళల్లో తీసి పెట్టుకున్న గోబీ ముక్కలను యాడ్ చేసి వాటికి ఆ క్రీమ్ పట్టుకునేంత వరకు బాగా కలపాలన్నమాట. అలా కలిపిన తర్వాత 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా బాణీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అది బాగా వేడైన తర్వాత మనం అప్పుడు కలిపి పెట్టుకున్న గోబీ ముక్కలు దాంట్లో యాడ్ చేయాలి. వాటిని ఇలా బాగా ఫ్రై చేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పచ్చి కరివేపాకును కట్ చేసి పెట్టుకున్న చిల్లీని ఇలా ఆ ఎంటీ బౌల్లోకి యాడ్ చేసి దానికి పిండి మొత్తం పట్టుకునేదాకా బాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత ఈ వేడి ఆయిల్లో వాటిని వేయాలి. అవి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఇంకా మన వేడి వేడి డ్రై గోబీ రెడీ. చూసారు కదా, కలర్ఫుల్గా డ్రై గోబీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. బాగుంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.